గత 2 నెలలుగా ఏవైతే ట్రంప్ పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడారో, అవన్నీ మాటలు విన్న తర్వాత భారతీయులైతే ఖచ్చితంగా కోరుకున్నారు మోదీ గారు ఏదైనా ఒక ధీటైన జవాబు ట్రంప్‌కి ఇవ్వాలి అని. అండ్ రీసెంట్‌గా అదే జరిగింది. మోదీ గారు ట్రంప్‌ని రిజెక్ట్ చేశారు. ట్రంప్‌కి ప్రాపర్ జవాబిచ్చింది భారత్. యూఎస్ఏకి రమ్మని ఇన్వైట్ చేశారు ట్రంప్ మోదీ గారిని. కానీ మోదీ గారు ససేమిరా నేను రాను అని సాఫ్ట్‌గా చెప్పారు. ఈ విషయం ఎవరో కాదు మన ఫారెన్ సెక్రటరీ అయిన విక్రమ్ మిస్రీ గారు ఓపెన్‌గా ఒక వీడియో స్టేట్మెంట్ ద్వారా చెప్పారు. మన అందరికీ తెలిసిందే మోడీ గారు జీ7 మీటింగ్ అటెండ్ అవ్వడానికి కెనడా వెళ్లారు. అండ్ ఈవెన్ ట్రంప్ కూడా అటెండ్ అయ్యారు. కానీ ట్రంప్ చాలా త్వరగా అటెండ్ అయ్యి వెళ్ళిపోయారు. ఈవెన్ మోడీ గారు అక్కడ చేరక ముందే తను వెళ్ళిపోయారు. చెప్పాలంటే ట్రంప్ జీ7ని ఒక కామెడీ మీటింగ్ చేశారు. ఎందుకు కామెడీ అంటున్నానంటే అక్కడ ఆయన ఓపెన్‌గా ఇమాన్యుయల్ మాక్రాన్ ఎవరైతే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఉన్నారో ఆయన్ని టార్గెట్ చేశారు. అది కాకుండా ఎవరైతే హోస్ట్ కంట్రీ ఉన్నారో కెనడా వాళ్ళ లీడర్స్‌ని కూడా క్రిటిసైజ్ చేయడం జరిగింది. అండ్ ఆయన మాట తీరు ఎలా ఉందంటే చాలా విచిత్రంగా ఉంది. ఆయన ఒకసారి చైనా పైన 245% నేను టారిఫ్ వేస్తాను అంటారు. ఆ తర్వాత ఒక 10, 15 డేస్ తర్వాత వెంటనే యూ టర్న్ చేసి లేదు నేను చైనాతో మాట్లాడేశాను. ట్రేడ్ డీల్ కుదిరింది. వాళ్ళ టారిఫ్ తగ్గించి ఆల్మోస్ట్ రౌండ్ అబౌట్ 30% చేస్తున్నాను అంటారు. ఆయన ఎంత యూ టర్న్ కొడుతున్నారంటే అసలు మొత్తం ఫారిన్ పాలిసీని ఆయన కామెడీ చేసి పడేశారు. ఎలాగైతే ట్రంప్ గారు త్వరగా జీ7 మీటింగ్ ముగించుకొని వెళ్ళిపోయారో తొందరగా పీఎం మోదీ గారిని కలవలేదు కాబట్టి, ట్రంప్ గారు స్వయంగా తానే పీఎం మోదీ గారికి కాల్ చేసి దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడారు. ఆయన ఇన్వైట్ చేశారు మోదీ గారిని. మీరు ఎలాగో కెనడా వస్తున్నారు కదా జీ7 మీటింగ్. కెనడా నుంచి అలాగే అమెరికాకి రండి. పెద్ద దూరంలో జస్ట్ కొన్ని గంటల ఫ్లైట్ జర్నీయే కదా! రాండి. మనం చాలా విషయాలు చర్చిద్దాం, మాట్లాడదాం అన్నారు. కానీ పీఎం మోదీ గారు చాలా క్లియర్‌గా నేను రాను. నాకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. నేను ఇంకా క్రొయేషియాకి వెళ్ళాలి. ఇంకా చాలా కంట్రీస్‌కి వెళ్ళాలి. చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. ఎలాగో నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ క్వాడ్ సమ్మిట్ అనేది ఇండియాలోనే జరుగుతుంది కాబట్టి మీరు క్వాడ్ సమ్మిట్‌కి వచ్చేయండి. మనం అక్కడ ఫ్రీగా మాట్లాడుకుందాం అని అన్నారు మోడీ గారు. ఇది దౌత్యపరంగా చాలా స్ట్రాంగ్ మెసేజ్ ట్రంప్‌కి. ట్రంప్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది అవేనండి. నేను ఇండియా, పాకిస్తాన్‌కి ఏదైతే ఆపరేషన్ సింధూర్ ద్వారా టైంలో నేనే సీజ్ ఫైర్ చేశానని కానీ, కాశ్మీర్ అనేది కొన్ని వేల సంవత్సరాల ఇష్యూ అని అన్నారాయన. కానీ యాక్చువల్లీ కాశ్మీర్ అనేది 1947 తర్వాతే అది ఇష్యూ అనేది చాలా పెద్దదయింది. అది ఆయనకు తెలియని కూడా తెలీదు, నాలెడ్జ్ కూడా లేదు. అది కాకుండా నేను ట్రేడ్ డీల్ అనేది చూపించాను కాబట్టి వాళ్ళిద్దరూ ఊరికయ్యారు ఇండియా, పాకిస్తాన్ అని. చెప్పాలంటే నాన్‌సెన్స్ మాటలని చాలా మాట్లాడి ఆయనకున్న గుడ్ విల్ ఏదైతే ఇండియాలో ఉందో అదంతా మొత్తం పోగొట్టుకున్నారాయన. ఆయన మాట్లాడే ఇంకొక కామెడీ అంటే పాకిస్తాన్ గవర్నమెంట్ అనేది చాలా మంచిదంట. వాళ్ళు టెర్రరిజంకి అగెయిన్స్ట్‌గా చాలా పాపనిచేస్తున్నారంట. జస్ట్ ఏం లేదండి ట్రంప్‌కి కావాల్సింది పాకిస్తాన్ సపోర్ట్ దేనికంటే ఇరాన్ పైన ఒకవేళ బాంబింగ్ చేయాలంటే పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ అనేది పాకిస్తాన్ ఎయిర్ బేసెస్‌ని వాడుకొని యూఎస్ఏ ఫైటర్ జెట్స్ లేస్తాయి, బాంబింగ్ చేస్తాయి. బాగా ఇరాన్‌ని టార్గెట్ చేయొచ్చని చెప్పి జస్ట్ పాకిస్తాన్‌ని వాడుకుంటున్నారు. దానికోసం పొగుడుతున్నారు. ఫారిన్ పాలిసీ అనేది ఏమాత్రం లేదు ట్రంప్‌కి. ఎక్కడ అవసరం వస్తే వాళ్ళని వాడుకొని పడేస్తున్నాడు ఆ మనిషి. సో, ఫారిన్ పాలిసీ అనేది ఒక డైరెక్షనే లేదు ట్రంప్ దగ్గర. మనం ఏమాత్రం సర్ప్రైజ్ అవ్వక్కర్లేదు. నెక్స్ట్ ఎప్పుడైతే క్వాడ్ సమ్మిట్ ఇండియాలో జరుగుతుందో, ట్రంప్‌కి ఘన స్వాగతం అయితే అస్సలు లభించదు ఇండియాలో. ఆశ్చర్యపోకండి. మనం ఏదో ఒక ప్రెస్ నోట్ ఇచ్చేసి ఒక రిటర్న్ ఫార్మ్‌లో చెప్పేయొచ్చు పీఎం మోడీ గారికి, ట్రంప్ గారికి ఇలా సంభాషణ జరిగింది. ఇలా మాట్లాడుకున్నారని. కానీ విక్రమ్ మిస్రీ గారు ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ గారు ఓపెన్‌గా ఒక వీడియో స్టేట్మెంట్ ఇవ్వడం, ఆయన పాయింట్ టు పాయింట్ ఏమేమి మాట్లాడారని ఎక్స్‌ప్లెయిన్ చేయడం, అది చాలా ఇంపార్టెంట్. అదొక పెద్ద దెబ్బ అనాలే ట్రంప్‌కి. నా దగ్గర నుంచి మీకు వీడియోస్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద ఫ్యాక్ట్స్‌తో పాటు, లాజిక్‌తో పాటు మీ దగ్గర చేరాలి అంటే జస్ట్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఉంచండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే అది మీ వరకు చేరుతుంది. అసలు విక్రమ్ మిస్రీ గారు ఏమన్నారో మొత్తం ఒక సమ్మరీలా నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. విక్రమ్ మిస్రీ గారు ఏమన్నారంటే, పాల్గామ్ అటాక్ జరిగినప్పుడు ట్రంప్ గారు ఫోన్ చేశారు మోదీ గారికి, మాట్లాడారు, కండోలెన్సెస్ ఇచ్చారు. బాధాకరం అమాయకులు చనిపోయారని ఇవన్నీ చెప్పడం జరిగింది. కానీ ఆపరేషన్ సింధూర్ అప్పుడు పీఎం మోదీ గారికి, ట్రంప్ గారికి మధ్య ఏమాత్రము ఫోన్ కాల్ కానీ, మాటలు కానీ జరగలేదు. అంటే దీని అర్థం ఏంటి? ట్రంప్ ఏదైతే బిల్డప్ ఇచ్చుకున్నాడో నేనే సీజ్ ఫైర్ చేశాను, నేనే రాత్రంతా మాట్లాడి అన్నీ సెట్ చేశానన్నారు. అది మొత్తం అబద్ధం. ట్రంప్ ఈజ్ ఏ లయర్. ఈ మాట విక్రమ్ గారు డైరెక్ట్‌గా లయర్ అనే పదం వాడలేరు. ఎందుకంటే ఫారిన్ పాలిసీలో అది కరెక్ట్‌గా ఉండదు. అందుకే ఆయన ఇండైరెక్ట్‌గా చెప్పారు. ఏ మాటలు జరగలేదు ఆపరేషన్ సింధూర్ అప్పుడు అని కానీ. అలాగే ఇద్దరి మధ్య సీజ్ ఫైర్ కూడా ఏమీ చేయించలేదు అని. అండ్ ట్రేడ్ డీల్ ఆశ చూపించాను 2 కంట్రీస్ కానీ ట్రంప్ క్రెడిట్ తీసుకున్నాడు కానీ అది కూడా జరగలేదని విక్రమ్ మిస్రీ గారు క్లియర్‌గా చెప్పారు. ఇది విక్రమ్ మిస్రీ గారు ఆల్మోస్ట్ అవుట్ అండ్ అవుట్ ఈయన చెప్పింది. అండ్ ఇంకొక మాట విక్రమ్ మిస్రీ గారు చెప్పారు. అదేంటంటే పీఎం మోడీ గారు ఫోన్ కాల్‌లో ట్రంప్‌కి క్లియర్‌గా చెప్పారు. భారత్, పాకిస్తాన్ ఇష్యూస్ మధ్య ఏ మూడవ దేశం ఇంటర్వెన్షన్ మాకు ఇష్టం ఉండదు. అది ఇప్పుడైనా భవిష్యత్తులో అయినా ఏమాత్రం ఎవరి ఇంటర్వెన్షన్ మాకు అవసరం లేదని చాలా బలంగానే చెప్పారు. ట్రంప్ గారు పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అంటే ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్.
ఆయన్ని కలవబోతున్నారు ఈరోజు. ఒక క్లోజ్డ్ డోర్స్ మధ్య వాళ్ళు ఒక డిన్నర్ చేయబోతున్నారు. ఆ డిన్నర్ ఎలా ఉంటుంది మీకు ఫోటో చూపిస్తాను అలాగే ఉంటుంది ఆ డిన్నర్. జస్ట్ కుక్కకి బిస్కెట్లు ఏసినట్లు ఉంటుంది ఆ డిన్నర్. జస్ట్ ఇరాన్‌ని నాశనం చేయడానికి పాకిస్తాన్ సపోర్ట్ కావాలి. అందుకే ట్రంప్ గారు పాకిస్తాన్‌తో చాలా ప్రేమగా ఉంటున్నారు. పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మంచి దేశమట. అదే ట్రంప్ గారు ఎప్పుడైతే తను ఫస్ట్ ప్రెసిడెంట్ అయ్యారో అప్పుడు పాకిస్తాన్‌ని చాలా ద్వేషించారు. పాకిస్తాన్‌తో అసలు మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. అలాంటిది ఈరోజు నెత్తిన పెట్టుకుంటున్నారంటే కేవలం ఇరాన్ మీద ఉన్న కోపము, ద్వేషము. ఇరాన్‌ని నాశనం చేయాలనే ఒక ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు. పాకిస్తాన్ టెర్రరిస్ట్‌కి అగెయిన్స్ట్‌గా బాగా పనిచేస్తుందంటున్నారు. చూస్తే ఏమో పాకిస్తాన్ టెర్రరిస్టులతో కలిసి పనిచేస్తుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఇండియాతో అమెరికాకి ఏదైతే బిల్డప్ అవుతున్నాయో రిలేషన్స్ దాటిని చేతులారా చెడగొడుతున్నారు ట్రంప్. ఒక్కసారి ఇరాన్, ఇజ్రాయెల్ ఇష్యూ గనుక క్లోజ్ అయిపోతే పాకిస్తాన్‌ని పట్టించుకోకపోయినా అమెరికా ఆశ్చర్యపోక్కర్లేదు. ఎందుకంటే ట్రంప్ పాలిసీ కోర్ అమెరికన్ పాలిసీ అదే యూజ్ అండ్ త్రో టిష్యూ పేపర్ వాడుకొని పడేసామా అన్నట్టుగానే ఉంటుంది వాళ్ళ పాలిసీ. జస్ట్ ఇమాజిన్ ఒకవేళ నరేంద్ర మోడీ గారు అలాగే ఫీల్డ్ మార్షల్ అయిన ఆసిం మునీర్ ఇద్దరు ఒకే రోజు గనక ట్రంప్‌ని మీట్ అయితే, ఒకే టైంలో మీట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఒకే రోజు మీట్ అయితే ఖచ్చితంగా మన బిల్డప్ బాబాయ్ ట్రంప్ బిల్డప్‌గా క్రెడిట్ కూడా తీసుకోవచ్చు. నేను ఇద్దరితో మాట్లాడాను కాశ్మీర్ విషయం కావచ్చు, లేదా వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న టెన్షన్స్ ఇవన్నీ శాంతి దిశగా వెళ్తున్నాయి. అన్నీ బాగా అవుతున్నాయి అని క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేసినా చేయొచ్చు. ఆశ్చర్యపోక్కర్లేదు. మంచిదైంది పీఎం మోడీ గారు నేను రాను అని క్లియర్‌గా ససామీరే అని చెప్పేసారాయన. ట్రంప్ అంటే ఎంత కామెడీ అయిపోయిందో వరల్డ్ లీడర్స్ మధ్య గూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇమాన్యుయల్ మాక్రాన్ గారు మీడియా ముందు ఆన్ కెమెరా ఏమన్నారంటే, మీడియా వాళ్ళు ప్రశ్నించారు ఎందుకు ట్రంప్ అంత త్వరగా వెళ్ళిపోయారు అవి ఇవి అని. ఇమాన్యుయల్ మాక్రాన్ గారు ఏమన్నారంటే, బహుశా ఆయనకి ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఏదైతే వార్ జరుగుతుందో దానికి ఒక సీజ్‌ఫైర్ క్రెడిట్ తీసుకోవాలేమో అందుకే వెళ్లారని చెప్పి చాలా వెక్కిలి నవ్వు నవ్వుతూ అన్నారు. చెప్పాలంటే చురుకు అంటించారు ట్రంప్‌కి. అండ్ ట్రంప్ ఊరుకుంటాడా? ట్రంప్‌కి అసలే ఈగో అనేది నెత్తి మీద నాట్యం ఆడుతూ ఉంటుంది. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో తను ఏం ట్వీట్ చేశాడంటే ట్రూత్ సోషల్ మీడియాలో తనేమన్నారంటే ఇమాన్యుయల్ మాక్రాన్ అనేది లైమ్ లైట్ గ్రాబ్ చేయడానికి తను అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు కానీ, నేను సీజ్‌ఫైర్ కోసం వెళ్ళలేదు. అంతకు మించి చాలా ఇంపార్టెంట్ అయిన వర్క్ సీజ్‌ఫైర్‌కి మించిన వర్క్ కోసం నేను వెళ్ళాను. ఇది ఇమాన్యుయల్ మాక్రాన్‌కి అర్థం కాదు అని ఆయన కూడా మండిపడ్డారు. ఫన్నీ విషయం ఏంటంటే పీఎం మోడీ గారు కూడా ఇమాన్యుయల్ మాక్రాన్‌తో మాట్లాడుతూ ఏమన్నారంటే ఆయన, "ఈ మధ్య నువ్వు గూడా ట్విట్టర్‌లో అదే ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో చాలా గొడవ పడుతున్నావని" అన్నారు. అంటే ఇండైరెక్ట్‌గా ట్రంప్‌ని బాగా ఆడుకున్నావని అంటూ వెక్కిలి నవ్వులు నవ్వులుతున్నారు ఇద్దరు. ఇది ఇమాన్యుయల్ మాక్రాన్ గారు ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో ఆయన G7 మీటింగ్ హైలైట్స్ అని ఒక వీడియో ఆయన పబ్లిష్ చేశారు. మీరు వెళ్లి చూడొచ్చు. అందులో క్లియర్‌గా ఇదంతా ఆడియోతో సహా ఉంది. చెప్పాలంటే ట్రంప్‌ని ఒక కామెడీ పీస్ చూసినట్లు చూస్తున్నారు వరల్డ్ లీడర్స్.